హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాటుకోళ్ళు A to Z. ఈరోజు మన ముచ్చట ఏంటిదంటే, మీరు చాలామంది అయితే అడుగుతారు కామెంట్లలో, అయితే మీరు చిన్నపిల్లలకు కానీ పెద్ద కోళ్ళకు కానీ ఏ ఫుడ్ వాడతారు అనేది అడుగుతారు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం ఫుడ్ వాడుతున్నా వీటికి, చిన్నపిల్లలకైతే ఏం ఫుడ్, పెద్దవాటికైతే ఏం ఫుడ్, మొత్తం ఆర్గానిక్ వేలనే ఉంటుంది మన ఫుడ్ వచ్చేసి. ఒకటి వచ్చేసి మన మొక్కజొన్న, జొన్నలు, సజ్జలు, రాగులు, అలాగే వడ్లు. అవే కాకుండా మళ్ళీ ఇంకా వేరే మన నేచర్లాగా అయితే ఈ ఫుడ్ అయితే మన కందాకు, ఇంకా అయితే మనకు సంబంధించిన కొప్పడి పండ్లు, అలాగే ఫ్రూట్స్. ఇదైతే మనకు వీటికైతే కోళ్ళ గురించే ప్రత్యేకంగా ఇదైతే మనకైతే వేయడం జరిగింది. పచ్చకూరను, మెంతికూర అండ్ పాలకూర, ఈ మూడు వచ్చేసి వీటికైతే చాలా ఇష్టంగా తింటాయి. ఎంత వేసినా కానీ అంత ఇష్టంగా తింటాయి. కొప్పడి పండ్లు కూడా అదే విధంగా కొప్పడి ఆకు కూడా చాలా ఇష్టంగా తింటాయి. అలాగే మన మొక్కజొన్న కూడా మనం నానబోసి అవి కొంచెం మొలకలు వచ్చిన తర్వాత కూడా అట్లా కూడా పోయచ్చు. లేదంటే ఇట్లా వడ్లు కూడా నానబోసి అవి కూడా కొంచెం మొలకలు వచ్చినాక కూడా అట్లా కూడా పోస్తే చాలా ఇష్టంగా తింటాయి కోళ్ళు అయితే. వరిటాకు కూడా తింటాయి ఇవి మన కోళ్ళు వచ్చేసి. వరిటాకు అయితే ఇంకా ఇష్టంగా తింటాయి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. ఈ వీడియోలో అయితే ఇప్పటికైతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. అలాగే మన దగ్గర చిక్స్ కూడా ఉన్నాయి, కొన్ని అవైలబుల్ కూడా ఉన్నాయి. కొంతమంది అయితే ఆర్డర్ కూడా పెట్టుకున్నారు. నా దగ్గర అయితే కొన్ని బ్యాలెన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పటికైతే కొన్ని సేల్ అయిపోయినాయి. చాలామంది అయితే కాల్ చేస్తారు చిక్స్ అని. ఎందుకంటే మనకు ఆర్గానిక్ వేలనే మొత్తం కోడితోనే ఒదిగేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అనేది జరుగుతుంది ప్రాసెస్ వచ్చేసి. ఇంకో 6 మంత్స్లో అయితే మన ఫామ్ని అయితే కొంచెం పెద్దగా వేయబోతున్నా. వీటికి ఇంకా పిల్లలు కూడా అప్పటికి కూడా పెరుగుతాయి. నేను ఇంక్యుబేటర్ కూడా తేవాలని అనుకుంటున్నా, ఆలోచన ఉంది. కానీ కాకపోతే కొందరు కామెంట్ ఏం చేస్తున్నారంటే మన కోళ్ళతో తీసిన పిల్లనే యాక్టివ్గా ఉంటుంది, కానీ కాకపోతే మనకు ఇంక్యుబేటర్ ద్వారా వచ్చిన పిల్లలు అయితే యాక్టివ్గా ఉండే అని చెప్తుర్రు. కానీ కాకపోతే మనకన్నది టైం అనేది వేస్ట్ కాదు ఇంక్యుబేటర్ ఉంటే. కానీ కాకపోతే పిల్లల హెల్త్ కూడా మనకు ముఖ్యం కాబట్టి చూద్దాం. 6 మంత్ లోపు ఆలోచిద్దాం. ఇప్పటికైతే ఈ వీడియోలో తింటే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.